లయ్యాశ ఓన్ కూడా నాకేమొచ్చింది నువ్వు లుచ్చా నా కొడుకులే కాదురా ఏమేం మాట్లాడతావురా పనికి మళ్ళా కొడక్క ఎన్నిసార్లు నువ్వు ఎంపీ ఎమ్మెల్యే నీకు మున్సిపాలిటీ గురించి తెలుసరా నా కొడక ఎట్లా చేసిరో 24 కోట్లకు వేస్ట్ తీసుకుపోయిందండి రారా పనికి మళ్ళా కొడక్క పనికి మళ్ళా కొడక్క రారా 15 ఏళ్ళ కింద నేను వేసినారట మిషనరీ నా కొడక్క పనికి మళ్ళా కొడక్క ఏమో అనుకోండి ఎవరు నిన్ను లా చేసినావు నువ్వా రారా ఆ కొడక ఈడ్చుకొస్తా ఇక్కడికి మిషన్ చూపిస్తా 15 ఏళ్ళ కింద పెట్టిన మిషన్ చూపించుకొస్తారా నీకు నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే నా కొడక ఎట్లా తింటారు 9 కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే ఆసుపత్రుల్లో అది పారిశుద్ధ కార్యక్రమాలకు ఏదో కోటా ఇస్తారా దాంట్లో నీకు నెలకు 5 లక్షలు తెచ్చినావరా పుచ్చుకోట గల్లు ఏం చేసినావురా నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళ ఎవరబ్బ సొమ్మురా గుంతలు పెట్టి లోపలి దూరి మా మైండ్లన్నీ కొట్టి మాది నాగిరెడ్డి కొట్టలేనువా పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే నేను రికార్డు చూపిస్తాను నా కొడక్క ఇగో నీ భూములో గవర్నమెంట్ భూములను నీ పేరుతో చేయించుకున్నావు లేదా వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా ఏదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఏమరా ఆ రోడ్లో కళ్యాణ్ ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు బాబు ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే నువ్వు సాచాగాడు అనుకుంటున్నావు లే ఐటీ ఇది నేను ఇప్పుడు బయటికి తీస్తా ఈ పక్కన ఐటీ ఉందే ఐటీఐ వస్తా 4వ తేదీ 5వ తేదీ వచ్చి గేట్లు అన్ని బలకొడతా రికార్డు తీసుకొచ్చి బలకొడతా ఏం రా నువ్వు కూడా మాట్లాడతారా నా కొడక్క ఏమనుకుంటున్నావురా ఏం పీకుతారా నువ్వేం చేయలేవు నా కొడక్క ఏమంటే ఆ తాడిపత్రి ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకున్నారు నాకు తెలియదు ఏమన్నా కొందరికి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా నోరే తెరచడంలే చంద్రబాబు నాయుడు అన్న నోరు తెరుస్తారు ఎవరినన్నా నోరు తెరచడంలే అంత తాడిపత్రి కార్యకర్తలు నోరు తెరుస్తాడు లే ఏంద్ర నీ కథ నువ్వు గుత్తి రోడ్లు ఏం చేసినావురా శెట్టిగారిది 30 సెంట్లు కొట్టలే శెట్టిగారిది 30 సెంట్లు కొట్టలే నీకు పోయినసారే నీకు టికెట్ నీకుండా పోయినారా ఎందుకు ఇచ్చినారు తెలుసరా నీకు ఆయన పెద్ద ఆయనలే పెద్దరెడ్డి అన్న బంధుత్వం ఉంది నీకు ఇచ్చినారు సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి 23,000 ఓట్లతో ఓడిపోతావా ఆ కొడక మేము తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్ లో కూడా నా కొడక నేనే ఇక్కడ గెలిచినాంరా ఒక్కసారి ఏదో ఓడిపోయాను అది 6,500 ఓట్లతో ఓడిపోయినాం తెలుగు వైఎస్ఆర్ లో నేను గెలిచినారా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మొగోడివైతే నువ్వు మాట్లాడు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ నీ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు నేను కొడితే కూడా దిక్కులేడు రే మళ్ళీ దిక్కి నేనే ఎవడరా నీకు ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా నోరు మూసుకొని ఆ కొడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా